సీత ఒక అద్భుతమైనటువంటి లేడీ, పతివ్రత. కానీ ఆ 2 క్యారెక్టర్స్ పెయిన్ క్యారీ చేసింది చూశారు. ఒక కొత్త కోణంలో ఆ పెయిన్ తీసుకెళ్ళానండి ఆ లవ్ స్టోరీలో. నిజంగా ఐ లవ్ యూ భయ్య. నేను దీనికంటే రివీల్ చేయకూడదండి ఈ సినిమా గురించి, ఎందుకంటే ఐ విల్ బి రివీలింగ్ మచ్. బట్ ఆ పెయిన్ చూశారు, ప్రతి యూత్కి ఎక్కడో గుచ్చుకుంటుందండి, ఎక్కడో గుచ్చుకుంటుంది. అది మాత్రం 100% నాకు ఈ సినిమా యొక్క కమర్షియల్ ఆస్పెక్ట్స్, మ్యూజికల్, విజువల్, థీమాటిక్ ఇన్నర్తో పాటు ఆ పెయిన్ చూశారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇస్ అమేజింగ్. నాకు జయకృష్ణన్ ఫస్ట్ అతను చూసినప్పుడు కృష్ణ గారు ఫోటో ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఫోటో, మంచి ఒంకులు జుట్టుతో చాలా అందంగా. అది నేను చాలా జాగ్రత్తగా పవిత్రంగా పెట్టుకున్నానండి. అది ఆ ఫోటో చూడగానే చెప్పాను, నాకు అది గుర్తొచ్చింది జయకృష్ణ అని. రమేష్ బాబు యొక్క ఆ చిన్న హెడ్ నోట్స్, ఆ బాడీ లాంగ్వేజ్, స్మైలు. బట్ ఆన్ స్క్రీన్ అండి యాక్చువల్గా చాలా మితభాషి, కానీ సత్ప్రవర్తన మళ్ళీ చూశానండి. మహేష్ బాబు తర్వాత అంత సత్ప్రవర్తన చూశానండి సెట్లో. డైరెక్టర్స్, యాక్టర్ ఏది చెప్పినా 1 టేక్, 2nd టేక్ బస్. నిజంగా హీఈస్ ఫైర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. నేను ఇదంతా కూడా ఏదో ఒక సినిమా ప్రమోషన్కి నేను ఎప్పుడు మాట్లాడినండి. మీరు చూడండి, నేను సినిమా ఇది హిట్ అవుతుంది బాగుందంటే స్ట్రైక్ రేట్ 70 to 90% ఉంటుంది నాది. కొడుతున్నామండి సినిమా, నేను చెప్తున్నాను. దేర్ ఇస్ ఆల్రెడీ అ బజ్ ఇన్ ద యూత్ అండి. ఇవన్నిటితో పాటు ఫ్యామిలీస్ కూడా వస్తారండి. కృష్ణ గారి కోసం వస్తారు, మహేష్ బాబు కోసం వస్తారు. ఓ మంచి ప్రతి ఫ్యామిలీ మ్యాన్ లవ్ స్టోరీ ఉంటుందండి ఎప్పుడో ఒక మనిషికి. ప్రతి వాళ్ళు ఈ సినిమా చూడడానికి 3 తరాల కోసం వస్తారు, ఒక అద్భుతమైన సినిమా కోసం వస్తారు. చాలా ఉందండి ఈ సినిమా గురించి నాకు ఎంత మాట్లాడాలనుకున్నానంటే దాంట్లో కొంతే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇన్ ఎవ్రీ విచ్ వే ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇట్స్ అన్ ఆసమ్ ఫిల్మ్ అండి. నా వరకు వస్తే సరే 12 కాపురంతో మొదలెట్టానండి. నాకు లైఫ్లో మర్చిపోలేని షాట్ ఏంటంటే 12 కాపురంలో కృష్ణ గారు, విజయమ్మ గారు డ్యాన్స్ చేస్తుంటే నన్ను కృష్ణ గారు ఎత్తుకుని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తానండి. నా చరిత్రలో మర్చిపోలేనటువంటి షాట్. 12 కాపురంలో ఎస్వి రంగారావు గారితో, కృష్ణ గారితో, గుమ్మడి గారితో, ప్రభాకర్ రెడ్డి గారితో, లెజెండ్స్, జమున గారు, విజయమ్మ గారు, వీళ్ళందరితో ప్రారంభించానండి. మీ అందరి ఆశీర్వాదం. 55 years పూర్తి చేసుకుంటానండి నేను. ఇంకా నేను అనేది ఏంటంటే ఈ క్యారెక్టర్ చాలా తక్కువ ఎక్స్పోజ్ అయింది ఫిలింలో. ఎందుకంటే దీంట్లో ట్రైలర్లో అక్కడ ఉంది చూడండి, నన్ను గుర్తుపట్టలేరు. ఈ క్యారెక్టర్ నా దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నా అదృష్టం అదండి. యంగ్ డైరెక్టర్స్ నన్ను నమ్ముతారు. ఎటువంటి పాత్ర అయినా, ఎటువంటి గెటప్ అయినా ఆయన కన్విన్స్ చేస్తాడు, తీసుకెళ్తాడు ముందని. ఎస్వి రంగారావు గారు నా స్ఫూర్తి అండి. గెటప్స్లో కమల్ హాసన్ గారు నా స్ఫూర్తి చిన్నప్పటి నుంచి కూడా. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ అండి, గుంటూరు టాకీస్ నేను మర్చిపోలేంటి మాస్ కామెడీ క్యారెక్టర్ అండి. అంతకు మించిన క్యారెక్టర్ చేయగలిగింది అజయ్ భూపతి గారి సినిమాలో అండి. నా లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఇది ఒకటి. నేను అంతకంటే దీని గురించి చెప్పదలుచుకోలేదండి. నిజంగా తెలుసా చెప్పదు. స్వతంత్ర బాబు పేరులోనే మీకు చాలా మ్యాటర్స్ కొంచెం బయటకు వస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ అండి ఐ హ్యాడ్ టు ట్రాన్స్ఫార్మ్. ఆల్రెడీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను, ఇప్పుడు తగ్గాను వెయిట్. బట్ ఆయన మనసులో ఉన్న క్యారెక్టర్ దించాడండి. అది నేను నా చేత చేయించాడండి. నిజంగా ఐ లవ్ హిమ్ బికాస్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. డైరెక్టర్ చెప్పినట్టు దూకమంటే దూకుతా, ఏం చేయమంటే చేస్తా. ఐ డిడ్ వాట్ హీ టోల్డ్. నా బ్రాండ్ నేను వర్క్ చేసుకున్నానండి. నిజంగా ఇదంతా చాలా మాట్లాడాలండి. నిజంగా గర్వకారణం ఈ సినిమాలో నేను ఒక భాగం అవడం. ఇంత చరిత్రలో ఇంతమంది యొక్క లెగసీ ఇందులో ఉందండి. ఈ లెగసీలో చిన్న భాగం నాకు కూడా ఉంది, అది నాకు సంతోషం. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. 1972లో నేను 12 కాపురం చేస్తున్నప్పుడు 10 ఏళ్ళు అండి నాకు వయసు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఒక వెయిటర్ని కొడతారండి.
ఆ చిన్న షాటే కానీ అలా గుర్తుండిపోయింది. ఎవరా ఈ నటుడు అనుకుంటూ ఉన్నానండి. చాలా తర్వాత ఇప్పుడు పక్కనే చూస్తే గుర్తొచ్చింది. ఒక్క నిమిషం తప్పుకోండి సార్. అది లెగసీ అండి. ఇప్పుడు ఆ లెగసీ కూడా మనం కాదలేవు కదా. ఇప్పుడు ఇంకా యూత్గా చాలామంది నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఇది చాలా రేర్గా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ లెగసీలు కూడా ఏంటి ఇంకా లేదు, అయిపోయింది. నేను భరించా, మొత్తం షూటింగ్ అంతా భరించా సార్, మీరు భరించారు. ఇతని వాళ్ళు నేను కూడా తిట్లు తిన్నానండి అంటున్నాడు కదా ఇందాక. ఉండవు మాట్లాడదావు. ఈయన ఏ రోజు డైరెక్టర్ చెప్పింది వినలేదండి అసలు. వినకపోవడం కాకుండా ఇప్పుడు ఎలాగ డైవర్ట్ చేస్తున్నాడో, నా క్యారెక్టరు నేను చేస్తే బాగుంటుందని చాలాసార్లు అతని అభిలాష, అతని బాధని వ్యక్తం చేశాండి. అంటే యంగ్స్టర్స్ని ప్రమోట్ చేయాలి కదా, ఆల్రెడీ సీనియర్ యాక్టర్లు చాలా చేస్తాడు ఆయన, మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగాను డైరెక్ట్. అది కరెక్టే, వస్తున్నానండి. నేను చేస్తే బాగుంటుంది. నాకు అజయ్ భూపతి, నా ఫస్ట్ టైం అజయ్ భూపతి గారి దగ్గర నేను తిట్లు తింది ఇతని వల్ల అండి. వెనకాల నుంచి డైవర్ట్ చేసి, అంటే ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీలో ఉండొచ్చా ఉండకూడదా నాకు తెలియదు, కానీ నిజంగా మా అదృష్టం. వేదిక మీద ఉండొచ్చు, వేదిక మీద. హలో, నీకు పని ఉంటే వెళ్ళిపో, అంతేగా నా పేరు పెట్టి వెళ్ళొద్దు నువ్వు. నాకు అర్థమైంది, అవతల షూటింగ్ ఉంది, గడ్డం కూడా పెంచుకొని వచ్చావంటే చూడు తెల్లగడ్డం ఎలా వచ్చింది చూడండి. ఎనీవే సరే, ఇట్స్ ఆల్ రైట్, యూ కమ్ ప్లీజ్. అంటే ఇతను అంటే ఎందుకు ఇంతసేపు మాట్లాడుతానంటే అతను అలా లాక్కుంటాడు అటెన్షన్ని. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇతను బేసిక్ ఏంటంటే అటెన్షన్ సీకర్ అండి. అటెన్షన్ సీకరు ఉండండి. అతను స్పీచ్ మొదలెట్టినప్పుడు పెద్దరికం వచ్చింది అనుకున్నాను అండి. పోగ అర్థమైంది, ఇంకా ఆ కుర్రతనం పోలేదు. అంటే తెలుగులో సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదని. ఇదండి. ఎనీవే అంటే ఇదంతా కూడా మనస్ఫూర్తిగానండి. నేనేది సరదా జోక్ చేయడానికో మేము స్కిట్గా కాదు, నాకు చాలా అనుభవం అండి. నా జన్మలో ఇలాంటి అనుభవం మళ్ళీ కావద్దండి. మాకు స్వీట్ మెమరీ, చాలా ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాను, నన్ను బాగా చూసుకున్నాడు అన్న. అబ్బా, ఓకే, వైరల్ కంటెంట్ కూడా ఇచ్చేసాం కదా. సినిమాలో ఉన్న మంచి కంటెంట్, మనిద్దరి మధ్య ఉన్న వైరల్ కంటెంట్ అది కూడా అయింది, అయిపోయింది. సంతోష్, సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సైలెంట్గా ఉంటే నేను క్లోజ్ చేస్తాను స్పీచ్. అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా, ఊరుకో, పక్కనుండు, మాట్లాడద్దు ఎక్కువ. కాబట్టి ఎనివేండి, నిజంగా ఇవాళ నా మనసులో ఉన్నది బాబా సాక్షిగా నేను సాయిబాబా భక్తుడిని శివమాలేసి చెప్తున్నానండి. ఈ సినిమా నాకే కాదు, ఈ సినిమా యూనిట్లు అందరికి కూడా. ఏమండి, ఇంకోటి, ఏ లొకేషన్ అడిగినా, ఏ ఒక ఆర్టిస్ట్ని అడిగినా, కొంత నా డేట్లు ఇవన్నీ ఇబ్బంది అయింది. బ్రహ్మాజీ అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అయినా నిర్మాతలు కూడా అండి మ్యాక్సిమం 2 పక్కల 2 చక్రాలండి, దర్శకులు నిర్మాతలు కిరణ్ గారు ఇద్దరు కూడా ముందుకు తీసుకెళ్ళి బ్యాక్ బోన్గా బ్లెస్సింగ్ పెద్ద అయిన బంగారే గారిది, అశ్విని దత్ గారి యొక్క పుష్, ఇవన్నీ కూడా ఇంతమంది ఇన్వాల్వ్ అయితే యు ఇమాజిన్ ద ఫిలిమ్స్ కంటెంట్. అండ్ ఇది సక్సెస్ సినిమాల్లో ఒకటండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ జయకృష్ణ, యు ఆర్ గోయింగ్ టు బీ లాంచ్డ్ విత్ అ బిగ్ హిట్. అజయ్ భూపతి గారు, పేరున జేకే గారు, సురేష్ గారు, పేరు శ్రీనివాస్ గారు గురించి చెప్పలేదు అనుకుంటాను, ఎందుకంటే చెప్తే మళ్ళీ నాకు రాత్రి బ్రహ్మాజీ ఫోన్ చేస్తాడండి, అతన్ని ఎందుకు పొగుడుతున్నావు అంటాడు. నేను ఏం చేయాలి చెప్పండి. కాబట్టి శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. గాడ్ బ్లెస్ అండి. ఇలాంటి పెద్దల దీవెనలు తీసుకోండి మీరు కూడా, ఆశీర్వాదం. కాబట్టి నిజంగా అండి, జస్ట్ ఫ్యూ డేస్ మోర్ అండి, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అనదర్ పేజ్ ఇన్ ద గోల్డెన్ లెగసీ ఆఫ్ తెలుగు సినిమా అండి. పాత్రికేయ సోదరులకి, మా యాంకర్కి, ఓకే, థ్యాంక్ యూ. మా హీరోయిన్ కూడా, అంటే మా సినిమాలో హీరోయిన్ కూడా అవే, అందరు పేరునండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లెట్ us all pray for a big hit అండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్, మామూలుగా కాదు. ఎస్, సో